హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చి బ్లౌజ్ కటింగ్ అయితే నేను చూపిస్తున్నాను. నేను ఎలా బ్లౌజ్ కటింగ్ చేసుకుంటాను అనేదని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. బ్లౌజ్ కటింగ్ అయితే వీడియో చేశాను. ఇంకా రాలేకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందనేసి నేను ఈ వీడియో చేయాలనుకున్నాను. అందువల్ల ఇప్పుడైతే స్టార్టింగ్ లైనింగ్ వేసుకొని ఓపెన్ లేని సైడ్ అయితే మన సైడ్ ఉండాలి. ఓపెన్ ఉన్న సైడు లైనింగ్ మనకి ఆపోజిట్లో అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కింద లెవెల్ పెట్టుకోవాలా. లెవెల్ కోసం ఖర్చు కావాలి కదా, దానికైతే ఒక లైన్ స్ట్రైట్గా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మనకు ఆల్తీ బ్లౌజ్తో మార్క్ వేసుకుంటున్నాను నేనైతే. ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్లో బాటమ్ 2 స్టిచ్లు ఉంటాయి కదా, అటు సైడు ఇటు సైడు, అవి 2 లెవెల్గా పట్టుకొని సెంటర్ మార్క్ పట్టుకొని ఓపెన్ లేని సైడ్ అయితే మన సైడ్ పెట్టుకొని లాస్ట్లో మార్క్ వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇందాక టాప్ సైడ్ వేసుకున్నా కదా, అది బ్యాక్ నెక్కి అయితే వేసుకోవాలా. ఇప్పుడు బ్యాక్ నెక్కి షోల్డర్ నుంచి బాటమ్ మనం ఎక్స్ట్రా లైన్ వేసుకున్నాం కదా, అక్కడ దాకా అయితే ఒక లైన్ వేసుకోవాలా. వేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ స్టిచ్చింగ్కి అయితే మనం బ్యాక్ సైడ్ పైన ఆర్మోల్స్ దగ్గర స్లీవ్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి బాటమ్ సైడ్ ఎంత ఉందో మనం అదొక మార్క్ అనేది వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కుకి మనం బ్యాక్ నెక్కుకి అయితే పైన షోల్డర్స్ దగ్గర మార్క్ వేసుకుంటున్నాము. ఇది 36 ఇంచెస్ బ్లౌజ్ అన్నమాట. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఫుల్ మార్కు 5 అయితే వేసుకున్నాను. వేసుకొని నెక్కుకి అయితే 2 ఇంచెస్ తీసుకున్నాను అన్నమాట. ఇక్కడ మనం బ్యాక్ నెక్కుకి అయితే 2 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్స్కి అయితే మిగిలిన 3 ఇంచెస్ అయితే షోల్డర్స్కి ఉంది అనమాట. 3 ఇంచెస్ 5 ఇంచ్ తీసుకున్నాను. నెక్కి 2, షోల్డర్స్కి 3 తీసుకున్నాను. అదేవిధంగా బాటమ్ సైడ్ నెక్కి వచ్చేసి పైన 2 తీసుకున్నా కదా, 1 ఇంచ్ యాడ్ చేసి 3 ఇంచెస్ అయితే నేను తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇప్పుడు అక్కడ ఒక లైన్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇది మనకు కరెక్ట్ లైన్ అనమాట. పైన ఖర్చు అటాచ్ చేసుకోవడానికి కోసం, ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసుకోవడానికి కోసం 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా అయితే మార్క్ వేసుకున్నాను అనమాట పైన. ఇప్పుడు మార్క్ వేసుకున్నా కదా పైన, అది కాకుండా కరెక్ట్గా లైన్ ఉంది కదా, అక్కడ నుంచి స్లీవ్ ఆర్మోన్స్కి అయితే 6 ఇంచెస్ అయితే నేను ఒక మార్క్ అయితే వేసుకున్నాను. మామూలుగా మనం ఎగ్జాక్ట్ లైన్ ఉంది కదా, అక్కడ నుంచి 6 ఇంచెస్కి అయితే ఒక లైన్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్కి అయితే ఒక లైన్ పైన 2 ఇంచెస్ తీసుకున్నా, కింద 3 ఇంచెస్ తీసుకున్నా కదా, అది ఒక లైన్ అయితే వేసుకున్నాను. మళ్ళీ వచ్చేసి ఇక్కడ సైడ్లో మనం ఫస్ట్లో వేసుకున్నాం కదా బ్యాక్ మార్క్ వచ్చేసి బాటమ్ సైడు, అది పైన ఒక లైన్ వేసుకొని 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కోసం ఈ మార్క్ అయితే వేసుకోవాలన్నమాట. 1.5 ఇంచ్కి అయితే ఈ మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఆర్మోన్స్కి 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, పైన ఖర్చు లేకుండా కింద ఉన్న లైన్ నుంచి 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, అది ఇప్పుడు అక్కడ ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ అయితే మనం ఇప్పుడు కలిపేసినాము. ఇప్పుడు వచ్చేసి మనము స్లీవ్ ఆర్మోన్స్కి అయితే 1.5 ఇంచు ఇక్కడ ఒక లైన్ అయితే వేసుకున్నాను అన్నమాట. ఇక్కడ సెంటర్ రౌండ్ ఆఫ్ చేసుకోవడానికి 1.5 ఇంచ్ తీసుకొని మనం ఇక్కడ 6 ఇంచెస్లో హాఫ్ తీసుకుంటే 3 ఇంచెస్ అన్నమాట. మామూలుగా కరువు షేప్ తిప్పేదానికి రాలేకున్న వాళ్ళకి చెప్తున్నాను. ఇక్కడ హాఫ్ 3 ఇంచెస్ తీసుకొని ఇప్పుడు ఆ 3 ఇంచెస్ నుంచి అక్కడ 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి అయితే ఇక్కడ ఆర్మోన్స్ లైన్ ఉంది కదా మనకి ఎగ్జాక్ట్లీ లైన్, అక్కడ దాకా అయితే ఇట్లా రౌండ్ షేప్ అయితే ఇవ్వాలి. ఈజీ అనే అన్నమాట, అందువల్ల నేను ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నెక్ రౌండ్ షేప్కి వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నాను అనమాట. 1 ఇంచ్ తీసుకొని అలా రౌండ్ షేప్ అయితే ఇచ్చాను అనమాట. ఇప్పుడు నీకు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే, మనకు స్లీవ్ ఆర్మోన్స్ ఉంది కదా, అది మనం టేప్ పెట్టి మీరు ఒకసారి చూసుకోండి. మన ఆల్తే బ్లౌజ్కి పైన షోల్డర్స్ దగ్గర నుంచి ఇక్కడ సైడ్ స్టిచ్చెస్ వరకు ఎంత ఉందో అలా కొంచెం క్లాత్ టేప్ పెట్టుకొని కొలుసుకోండి. నాకైతే 8.5 అయితే వచ్చిందనమాట 36 బ్లౌజ్కి అది. ఇప్పుడు మనం కింద ఎగ్జాక్ట్ లైన్ ఉంది కదా, అక్కడ నుంచి మీరు పెట్టుకుంటే 8.5 వచ్చిందనమాట కరెక్ట్గా. 1 ఇంచ్ ఎక్కువ తక్కువ వస్తే ఏం కాదు, పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా 8.5 వచ్చింది. అలా చెక్ చేసుకోండి మీరు ఒకసారి ఆర్మోన్స్ ఇది వేసుకునే లైన్ మార్క్ వేసుకున్న తర్వాత.
చెక్ చేసుకొని కావాలంటే డౌట్ ఉంటే మళ్ళీ కట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఎలాగైతే మార్క్ వేసుకున్నామో అదే విధంగానే నేను రౌండ్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియో కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పటి నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, బ్లౌజ్ వీడియోస్ ఏదన్నా కానీ. మీకు ఏదన్నా వీడియో కావాలంటే కూడా అప్లోడ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు నేను కరెక్ట్గా ఎలా అయితే మనం మార్క్ వేసుకొని ఉంటామో బ్లౌజ్ ఇది అదే విధంగానే కరెక్ట్గా కట్ చేసుకోండి. మీకు కరెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు కూడా ఏమీ మనకు ఎక్కువ తక్కువ అనేది అయితే రాదు. ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్ పెట్టుకొని మనం కట్ చేసుకుంటున్నాము మార్క్ వేసుకొని. ఇక్కడ ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకో మనకు సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు అయితే ఈజీగా ఉంటుందన్నమాట. అక్కడ కూడా ఒకటి బాటమ్ సైడ్ వేసుకున్నాం అనుకో అక్కడ మనం పట్టి అటాచ్ చేసుకునేటప్పుడు మనకు నీట్గా క్లారిటీగా వస్తుందన్నమాట మార్క్ అయితే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే స్లీవ్ అయితే రెడీ మార్క్ వేసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చి స్లీవ్ 4 ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ అయితే 2 వేసుకున్నాం కదా ఫోల్డింగ్, ఇంకొక ఫోల్డింగ్ వేసుకొని 4 ఫోల్డింగ్లుగా తీసుకొని ఓపెన్ లేని సైడ్ అయితే మన సైడ్ ఉండాలి, ఓపెన్ ఉన్న సైడ్ అయితే మనకు ఆపోజిట్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇది కూడా అంతే బాటమ్ సైడ్లో కొంచెం లెవెల్గా ఉండేట్టుగా ఒక మార్క్ వేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోండి. ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత మనకు మార్క్ ఎంతైతే కావాలో అంత మార్కే, ఇది 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ వేసుకుందామండి. ఇది ఖర్చు మనం కింద అటాచ్ చేసాం కదా దానికోసం అయితే 1/2 ఇంచు వదులుకొని ఇప్పుడు మనకు ఒక సైడే జాయింట్ రావాలంటే ఈ క్లాత్ అనేది కొంచెం అటు ఇటు జరుపుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మన స్లీవ్ ఉంటుంది కదా పైన ఆర్మోస్ దగ్గర, పైన షోల్డర్స్ దగ్గర, ఆ షోల్డర్స్ దగ్గర బాటమ్ స్లీవ్ 2 లెవెల్గా పట్టుకొని ఇలా ఒక మార్క్ అయితే వేసుకోండి స్లీవ్ బాటమ్ సైడ్. ఇక్కడ వచ్చేసి పైన షోల్డర్స్ దగ్గర అయితే ఆడొక మార్క్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం కింద చంక భాగంలో ఒక మార్క్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ స్లీవ్ అటాచ్ చేసేదానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్కు వేసుకోండి పైన. ఇక్కడ 1.5 ఇంచు మనమైతే బ్యాక్ పార్ట్కి తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా స్లీవ్కి 1.5 ఇంచే తీసుకోవాలా. మళ్ళీ ఇంకొకటి కరువు షేపు మీకు రాకున్న వాళ్ళకైతే ఇలా మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని లైన్ వేసుకొని ఉంటాం కదా, అక్కడ ఒక లైన్ అయితే స్ట్రైట్గా వేసుకోండి. ఎందుకంటే మనకి కరువు షేప్ ఇచ్చేదానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ షేప్ పార్ట్కి 8.5 వేసాం కదా, ఇక్కడ కూడా 8.5 వేసుకోండి. ఒక సైడే జాయింట్ వస్తుంది, అందువల్ల నేను స్లీవ్ లైనింగ్ క్లాత్ ఇలా వేసుకున్నాను అన్నమాట. వేసుకొని 8.5కి మళ్ళీ ఇప్పుడు కింద ఎగ్జాక్ట్లీ లైన్ అయితే ఒకటి ఉంది కదా మనం ఫస్ట్ స్టార్టింగ్ స్లీవ్ పెట్టుకున్నప్పుడు వేసుకుంటాం, అది ఇది 2 కలపండి. కలిపిన తర్వాత ఇది 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది ఒక లైన్. ఇప్పుడు వచ్చేసి మనం స్లీవ్ ఓపెన్ లైన్ సైడ్ మన సైడ్ పెట్టుకుంటాం కదా, అక్కడ వచ్చేసి 1 ఇంచు లేదా 1.5 ఇంచు అలా ఒక మార్క్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ నుంచి కొంచెం డౌన్ అవుతూ ఈ మార్కు కలపండి రౌండ్ షేప్గా. ఈజీగా వచ్చేస్తుంది, ఏమీ ఇబ్బంది అయితే ఏమీ లేదు, ఈజీగా నేర్చుకోవచ్చు. ట్రై చేయండి 1-2 సార్లు, ఆటోమేటిక్గా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు అదే విధంగా మనం ఎలా అయితే మార్క్ వేసుకుంటామో అలానే కరువు షేప్లో కట్ చేసుకుంటే స్లీవ్ రెడీ అయిపోయినట్టు. మనకైతే స్లీవ్ ఇలా 2 మనకి జాయింట్ పడకుండా ఉండేదానికైతే ఒక సైడు మనం కొంచెం క్లాత్ పైకి వేసుకొని ఉంటాం అనమాట. ఇప్పుడైతే స్లీవ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ అయితే మనకి స్ట్రైట్ కట్ చేసుకోవాలి అంటే క్లాత్ బ్యాక్ పార్ట్ స్ట్రైట్గా వేసుకోవాలి. క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే బ్యాక్ పార్ట్ కొంచెం క్రాస్గా వేసుకోవాలి అన్నమాట. ఇంకా అంతే, క్రాస్ కటింగు మామూలు కటింగు తేడా. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ అయితే వేసుకున్నాం కదా, చుట్టూ ఆ బ్యాక్ పార్ట్ ఎలాగైతే వేసుకున్నామో అలానే ఒక మార్క్ అయితే రౌండ్గా వేసుకోండి. ఇలా నేనైతే క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకున్నాను. చుట్టూ లైన్ వేసుకున్నాక ఇక్కడ మార్కర్ వీల్తో ఇక్కడ షోల్డర్ ఆర్మోన్స్ ఉన్నాయి కదా, అక్కడైతే బ్యాక్ పైన ఇక్కడ ఒకటి ఇట్లా రౌండ్ అప్ చేయండి. కింద మార్కర్ అనేది పడుతుంది, ఆ మార్క్ పైన మనం ఇంటూ మార్క్ వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అలా మార్కర్ వీల్ అయితే షాప్లో దొరుకుతుంది అనమాట. ఆ మార్కర్ వీల్తో ఒక లైన్ వేసుకున్నాం అనుకో కింద అదే విధంగా లైన్ అయితే పడుతుంది. మనం ఆ లైన్ పైనే లైన్ డ్రా చేసుకున్నాం అనుకో కరెక్ట్గా వస్తుంది అనమాట. లైన్ అయితే ఎలా పొరపాటు లేకుండా వస్తుంది. అది వచ్చేసి ఫ్రంట్ లైన్ అనమాట. ఇప్పుడు
ఇది వచ్చేసి ఫ్రంట్ ఆర్మోన్స్ వేసుకున్నాం కదా ఆ లైను. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ నెక్ తీసుకోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా అయితే 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా, అది ఒక 1/2 ఇంచ్ లైన్ వేసుకొని ఫ్రంట్ సైడు. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ ఎంతైతే కావాలో బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంత వేసుకోండి. నేనైతే ఇక్కడ వచ్చేసి 7 ఇంచెస్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ పైన 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా, అది వదిలేసి వేసుకోండి మార్కు. 7 ఇంచెస్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఇక్కడ ఇంకొక లైన్ అయితే బ్యాక్ పార్ట్ వేసుకున్నప్పుడు చుట్టూ లైన్ వేసాం కదా, ఆ లైన్ ఈ లైన్ కలిపేసి ఇక్కడ కొంచెం రౌండ్ షేప్ అయితే ఇవ్వండి. ఒక 1/2 ఇంచ్ వదిలేసి అట్లా రౌండ్ షేపు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ దగ్గర మనం ఇప్పుడు ఇంటూ మార్క్ వేసుకున్నాం కదా, అది 2 లైన్లు కలిపేసేయండి. కలిపేసిన తర్వాత మనకు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కరువు షేప్ ఉంది కదా, దానికన్నా ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసి ఒక మార్క్ వేసుకోండి. ఫ్రంట్ సైడ్ మాత్రం, బ్యాక్ సైడ్ అలాగే ఉంది. ఫ్రంట్ సైడ్ ఎప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు అలా ఒక 1/2 ఇంచ్ అయితే లోపలికి కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్లో కుచ్చు అదంతా ఏమి రాకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకు బాటమ్ పట్టీ ఉంటుంది కదా, బటన్స్, ఆ బటన్స్ పట్టీ వచ్చేసి ఇక్కడ పెట్టుకోవాలి. ఫ్రంట్లో నెక్ ఉంది కదా, నెక్ దగ్గర నుంచి ఆ లైన్ పెట్టుకుంటే మనకు ఇక్కడ బెల్ట్ ఉంటుంది కదా, బెల్ట్ వరకు ఒక మార్క్ అయితే వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు వచ్చి షోల్డర్స్ నుంచి కింద బెల్ట్ డాట్ ఉంటుంది కదా, రెండో డాట్, అక్కడికి ఒక మార్క్ అయితే వేసుకోవాలి. లాగొద్దండి, నార్మల్గానే అలా బ్లౌజ్ పెట్టండి, మనకి కొలత అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చేసి సైడ్ కుట్లు దగ్గర అన్నమాట, హార్మోన్స్ స్లీవ్ ఉంది కదా, అక్కడ నుంచి కింద బెల్ట్ ఉంది కదా పట్టి, అక్కడ వరకు అయితే ఒక లైన్ వేసుకోండి. ఇప్పుడు 3 డాట్స్ని అయితే ఇలా కొంచెం అక్కడ క్రాస్గా వస్తుంది, ఇక్కడ నేరుగా కొంచెం అట్లా కలపండి, అంతే, ఇంకేమీ లేదు, చాలా ఈజీ. ఆల్తే బ్లౌజ్తో ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు వచ్చేసి డాట్స్ అయితే వేసుకుందాము. డాట్స్ వచ్చేసి మనం స్టార్టింగ్లో అక్కడ బెల్ట్ దగ్గర వేసుకున్నాం కదా, అది ఫోల్డ్ చేసేసి సెంటర్కి ఒక మార్క్ అయితే వేసేయండి. ఒక్కొక్క బ్లౌజ్కి ఎంత డాట్ కావాలంటే అంత పెట్టుకోండి. 3 పెట్టుకోవచ్చు, 4 పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి అక్కడ 3 అయితే పెట్టుకున్నాను. ఈ డాట్ వచ్చేసి కొంచెం చిన్నగానే వేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్ కలా కొంచెం దూరంలో ఒక డాట్ అయితే వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచెస్ అక్కడ ఒక 1/4 ఇంచ్, ఇక్కడ ఒక 1/4 ఇంచు వదిలేసి నేను డాట్ అయితే పెట్టుకున్నాను అన్నమాట. ఇది వచ్చేసి సెకండ్ డాట్. ఇంకా థర్డ్ డాట్ వచ్చేసి దానికి ఆపోజిట్లో చంక దగ్గర నుంచి ఒక లైన్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ స్లీవ్ ఆర్మోన్స్ దగ్గర చంక దగ్గర నుంచి అయితే దానికి నేరుగా ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు, మన బ్లౌజ్ సైజ్ బట్టి అన్నమాట. ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ వేసుకున్నామో అదే విధంగా మార్కు చుట్టూ కట్ చేసుకోవాలి. ఈ వీడియో ఇంకా క్లారిటీ ఏమన్నా లేకపోతే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకా నేను అది సెర్చ్ చేసుకోవడానికైతే ట్రై చేస్తాను. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో చూసి ఎవరు వెనక్కి వెళ్ళకండి, ఎందుకంటే మీరు లైక్ ఇచ్చే దానివల్ల ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకొని నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇలాంటివి అప్లోడ్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఇంకా ఇప్పుడైతే నేను ఆ రౌండ్ షేప్ అంతా కట్ చేసుకున్నాను కదా, కట్ చేసుకున్న తర్వాత మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అనుకున్నా కూడా డాట్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం సైడ్ ఖర్చు దగ్గర 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా వేసుకున్నాం కదా, అక్కడ కూడా ఒక మార్క్ అయితే వేసుకోండి. వేసుకొని అక్కడ ఒక డాట్ ఒకటి కొంచెం కట్ చేసుకోండి, ఎందుకంటే మనకి స్టిచ్ వేసేటప్పుడు కన్ఫ్యూజ్గా లేకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ డాట్స్ వేసుకున్నాం కదా, అక్కడ కూడా ఒక్కొక్క మార్క్ అనేది ఇచ్చుకోండి. డాట్ వేసిన దగ్గర మనం డాట్లు పట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ కింద ఇంకొక పార్ట్ ఉంటుంది కదా దానికి. ఇంకా ఇప్పుడు వచ్చేసి బెల్ట్ అనమాట, ఫ్రంట్ పట్టి బెల్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ సైడ్ బాటమ్ సైడ్ బెల్ట్, ఆ బెల్ట్ అయితే మార్క్ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి 36 సైజు కాబట్టి నేను ఇక్కడ ఫ్రంట్ సైడ్ ముందర పక్కన 3 ఇంచెస్ అయితే వేసుకున్నాను. ఇక స్టార్టింగ్ 3 ఇంచెస్ అయితే వేసుకున్నాను అనమాట. వేసుకొని మనకి బెల్ట్ ఎంత పొడవు కావాలనుకుంటే, ఒకవేళ మీరు ఇలా పెట్టుకొని బ్లౌజు బ్యాక్ ఫ్రంట్ పెట్టుకొని ఇది ఎంత పొడవు ఉందో ఒకసారి చూసుకోండి. ఖర్చు పోగా 4 ఇంచులు అయితే ఉందన్నమాట పెట్టుకోండి. పైన ఖర్చులకైతే సరిపోతుంది పెద్ద సైజ్ బ్లౌజులకి, చిన్న సైజ్ బ్లౌజులకి అయితే ఇంకా తక్కువే వస్తుంది అన్నమాట. ఇప్పుడైతే నేను ఇక్కడ 3.5 పెట్టుకున్నాను. ఈ పొడవు వచ్చేసి 11 ఇంచులు తీసుకున్నాను అన్నమాట. 11, 12 అయితే చాలు.
సైజ్ బట్టి ఇది కొంచెం పొడవు పెరుగుతుంది. ఇక్కడ వచ్చేసి 3.5 తీసుకున్నా, ఇక్కడ వచ్చేసి 2 తీసుకున్నాను అన్నమాట సైడ్లో. ఇప్పుడైతే మనము ఒక మార్క్ అయితే వేసుకున్నాము. ఇంకా వేసుకొని ఇప్పుడు మార్క్ వేసుకున్న విధంగా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసిన తర్వాత మనము బటన్ పట్టి దగ్గర రావాల్సింది. అక్కడ ఒక చిన్న డాట్ అయితే వేసుకుంటే మనకు బటన్స్ దగ్గర వచ్చేదనేసి కొంచెం ఐడియాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్, ఫ్రంట్, స్లీవ్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్